ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుందన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్లైందన్నారు. అందుకే హామీల్లో కాస్త జాప్యం జరుగుతోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ నేతలు విస్మరించారన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌస్లు ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు.